ఓకే, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఒక స్టెప్ ముందుకు రండి అండ్ మా ఇద్దరు హీరోయిన్స్ ఒక స్టెప్ ఫార్వర్డ్. యా, ఎస్, థ్యాంక్ యూ. రంగారావు చౌదరి గారు సార్. రంగారావు చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, రంగారావు చౌదరి గారు తర్వాత మాట్లాడతారు. అన్విత్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్. ఇక్కడ విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ద వ్యూ మహేష్ గారు, ద డైరెక్టర్ మహేష్ గారు, సత్య అన్న ప్రొడ్యూసర్ గారు నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు దీంట్లో. ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ రోల్. చాలా హ్యాపీ అనిపించింది అది చేస్తున్నప్పుడు. అండ్ అది చేస్తున్నప్పుడు నాకు పరిచయమైన ట్యూన్ మన హీరోయిన్ గారు అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ పరిచయం అవ్వడం నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ సత్య అన్న, మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ కమింగ్ హియర్ టు ఎంకరేజ్ అస్. మా ప్రొడ్యూసర్ గారి కోసం మొదటగా చెప్తాను, మా డైరెక్టర్ గారు ఏది అడిగినా కాదనకుండా లేదనకుండా కడదాకా తోడున్నారు. ఆయన గట్స్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. తర్వాత మా డైరెక్టర్ గారు, ఈ విజువల్స్ చాలా తక్కువ అండి మీరు చూసింది. ఆయన నాకు బిఫోర్ సీన్ షూట్ అయినప్పుడు చెప్తారనమాట, సాగర్ నేను రేపు ఇలా తెస్తాను సాగర్, ఇలా చేస్తా సాగర్ అని. నేను అనుకునేటవాడిని అంతేముండదులే, నేను ఇలా చెప్తారులే, ఫస్ట్ డే ఏం తెస్తారులే అనుకుంటారు. కానీ తర్వాత చూసేసరికి ఆయన ఏదైతే చెప్పాడో ప్రతిదీ తీయగలిగారు. మీరు కంపల్సరీ దీన్ని చూసిన తర్వాత ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మంచి కథ ఉంటుంది, చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఆయన దీనికంటే మంచి ప్రాజెక్టులు మరిన్ని వస్తాయి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే మా హీరోయిన్స్ పూజ, తర్వాత మా సోనియా నాయుడు ఎరక్కొట్టేశారు. ఈమె యాక్టింగ్ చూసినప్పుడు నేను డబ్బింగ్లో చూశాను అనమాట. ఫస్ట్ దీంట్లో ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము బాగా చేశాను, నాదే మెయిన్ లీడ్ అనుకున్నాం. మొత్తం క్రెడిట్ అంతా ఈ అమ్మాయి తీసుకుంటుంది. చాలా బాగా చేసింది. ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్స్ని పాడాలంటే అంత హార్ట్ రాదు, ఆమె చాలా బాగా చేసింది నిజంగా. తర్వాత మా సమీర్ గారు కూడా హార్ట్ పెట్టారు. యాక్చువల్గా ఆయన దేనికి డబ్బింగ్ చెప్పరంట, దీనికోసం మాత్రం బాగా క్యారెక్టర్ నచ్చి వచ్చి డబ్బింగ్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్. అలాగే మా టెక్నికల్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా డిఓపి ధర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రీసెంట్గా స్కూల్ లైఫ్ అండ్ మా ఊరి సినిమా అనే వండర్ఫుల్ సినిమా. ఎప్పుడు కెమెరా వెనకాలే కాదు సార్, కెమెరా ముందు కూడా ఉండాలి. అఫ్ కోర్స్ రండి. నో అండ్ ఓకే, మా మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. వచ్చిన ప్రేక్షకులందరికీ సంతోషం, అందరికి నమస్కారం. అండ్ మీడియా మిత్రులకు నమస్కారం. మా ప్రొడ్యూసర్ సార్ చాలా హ్యాపీ సార్. అండ్ మంచి విజనరీ ఉన్న డైరెక్టర్ మా మహేష్ అన్నయ్య ఒక పట్టుదల, అంటే ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఫస్ట్ నుంచి మేము ఎక్కడో ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ మేము డిస్కస్ చేసి చాలా బాగా కష్టపడ్డారు. ప్రజెంట్ ఈరోజు అన్నయ్యని స్టేజ్ మీద చూడడం నాకు చాలా హ్యాపీ. అండ్ మా మూవీస్లో ఈ మూవీలో మంగ్లీ గారు సాంగ్ పాడారు అండ్ హరిణి గారు పాడారు. ఆ సాంగ్స్ ఫస్ట్ సాంగ్ నేనటనారిని ఆ సాంగ్ విన్నారు, అది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో రావాల్సిన మూవీ ఇది. మీరందరూ మీడియా మిత్రులందరూ ఫ్రెండ్స్ అందరూ దీన్ని షేర్ చేయాలి అండ్ మాకు సపోర్ట్ చేయాలి. మా మూవీ ఈ మూవీలో నటించిన హీరోయిన్స్ ఏంజల్స్ ఇక్కడే ఉన్నారు.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాలో మంచి పాత్ర పోషించిన సమీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి అతిథుల అందరికీ కూడా మా ప్రొడక్షన్ వైపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కో వ్యూలో ఉంటుందండి ఈ సినిమా. సో మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో 7-8 మంది అందరూ కూడా అద్భుతంగా యాక్ట్ చేశారండి. చాలా మంచి యాక్టర్స్ అందరూ కూడా. సో మా అందరికీ మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన మీద అంటే మనకిప్పుడు ఒక 5,000 అవసరం ఉంటే కనుక ఎవరినైనా అడిగితే కనుక ఒకసారి ఇస్తారు, రెండోసారి అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అలాంటిది మన మీద కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ఒక సినిమా కంప్లీట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి సెల్యూట్ అయితే కొడుతున్నానండి. అలాగే మహేష్ సార్ కూడా తనకి ఏం కావాలో అది వచ్చే వరకు కూడా చాలా క్లియర్గా తీసుకుంటారు. ఎక్కడ కూడా కొంచెం లేట్ అయినా సరే లేదు పర్వాలేదు మీరు చేయగలుగుతారని చెప్పి చాలా బూస్టప్ ఇచ్చి ప్రతి ఆర్టిస్ట్కి ఆయన చాలా బాగా యాక్ట్ చేయించి తనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ అలా కావాలో అలా తీసుకున్నారండి. సో ఎంటైర్గా అందరికీ కూడా నా కో ఆర్టిస్టులు అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే 2 హీరోయిన్స్ చేశారు బ్యూటిఫుల్. సో వాళ్ళిద్దరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే అందరూ కూడా చాలా బాగా చేశారు. సో బ్రదర్ ఒక్కసారి సో సాగర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయారండి. అయినా సరే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఆ రోజు నైట్ వెళ్ళడం జరిగిందండి. అంత కష్టపడి ప్రతి ఆర్టిస్టులు కూడా చేసామండి. సో దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. డిఓపి ధర్మ గారు చాలా బాగా చేశారు సార్, చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. అలాగే మనం ఎంత బాగా తీసినా సరే దానికి మ్యూజిక్ అనేది చాలా ప్రాణం అండి. సో మన ఐ కాంటాక్ట్కి ఇయర్కి 2 మ్యాచ్ అయితేనే పిక్చర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటిది మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రంగారావు చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సినిమా వెల్ విషర్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో తీసుకుపోవాల్సింది మీడియా మిత్రులు. దానికి సపోర్టెడ్గా మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అలాగే బాగా యాక్ట్ చేసి హీరోయిన్ గారు చాలా అద్భుతంగా చేశారు. అంటే నేను ట్రైలర్ చూస్తేనే ఎట్లుంది, వాస్తవంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమాని పబ్లిక్లో తీసుకుపోయి చాలా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ V1 సినిమా ట్రైలర్ టీజర్ షూటింగ్ దగ్గర నుంచి నేను ఉన్నాను. మహేష్ అన్న చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఏది కావాలన్నా అది సపోర్ట్ చేసి సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో సినిమా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రజెంట్ ఉన్న స్టోరీస్, మన తెలుగులో వస్తున్న స్టోరీస్ మనకు తెలిసినవే, మనం చూసినాయే. దానికి విభిన్నంగా కొత్తగా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ రావడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో మంచి సినిమా మీడియా మిత్రులు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారండి. బికాజ్ ఈ గ్రీన్ శారీ పూజారెడ్డి గారు అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అలాగే అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అందరి నుంచి తను ఇంకా బాగా చేసింది. సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎంటైర్ ఆల్ ద బెస్ట్ వీప్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సత్య చౌదరి గారు, ప్లీజ్. హాయ్ అండి, మీడియా మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం మాట్లాడటం, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను చేసేది చిన్న కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ ఉంటాను. నాకు సినిమాలోకి రావాలని ఎప్పటి నుంచో పిచ్చి. ఆ ప్యాషన్ తోటి ఎప్పటి నుంచో అనుకున్నాను. ఒక 10 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లోకి రావాలి అన్న ఆలోచన నాది. అదే టైంలో మహేష్ నాకు పరిచయం కావడం జరిగిందండి. ఆ పరిచయం కాక 2 ఫ్రెండ్స్ అయ్యాము.
సార్ మహేష్ గారు ఇట్లా నేను సినీ ఫీల్డ్లో సినిమా తీయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు మహేష్ గారు ఒకటే చెప్పారు, సార్ నా దగ్గర కథలు ఉన్నాయి, వింటానంటే మీకు చెప్తాను, అంటే మీది ఏదో బలవంతంగా చెప్తానని కాదు, నేను తీద్దామని కాదు, మీకు నచ్చితే సినిమా తీయండి అని చెప్పారు. అదేవిధంగా మా మహేష్ గారు నేను ఒక దగ్గర కూర్చొని, అంటే ఇదేదో నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని, ఆయన ఇదివరకు ఏదో సినిమాలు చేశాడు అనే విధంగా కాకుండా సరదాగా వెళ్ళి కూర్చొని నాకు కథ చెప్పండి నేను వింటానని విన్నాను. ఆ కథలో ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు, సార్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఉంది, అది చేద్దాం, ముందు మీరు చూడండి, ఆ కథ వినండి, ఒకసారి వింటే ఎలా ఉంటుంది అనేది నాకు చెప్పడం జరిగింది. సరే నాకు కూడా అనిపించింది ఏంటంటే ఫస్ట్గా లేడీ ఓరియంటెడ్ అన్నారు కాబట్టి ఆడవాళ్ళతో మన కన్న తల్లి ఎంత ప్రేమ చూపిస్తుందో ఆడవాళ్ళతో వెళ్తే సినీ ఫీల్డ్ కూడా అంత మంచిగా చూపిస్తే, ఆ ప్రేమ చూపిస్తే అన్న ఉద్దేశంతో ఓకే చెప్పాను. ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే మహేష్ గారు ఒక రిలీక్ చెప్పారు. రిలీక్ అది ఏంటంటే, సార్ ఈ సాంగు వినండి, ఫస్ట్ సాంగ్ చెప్తాను, ఆ తర్వాత మీకు స్టోరీ చెప్తానని నీనట నారిన సాంగ్ నాకు చెప్పారు. సార్ ఆ సాంగ్ అంతా వినిపించడం జరిగింది. విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా సాంగ్ ఎంత బాగుంది, స్టోరీ వింటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో సార్ చెప్పండి స్టోరీ అని ఇద్దరు కూర్చొని ఆ స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, సార్ ఈ సినిమాని మనం చెయ్యాలి ఎలాగైనా అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఆ స్టోరీ లేడీ ఓరియంటెడ్ సినిమా అన్నాక ఒక ఎన్నో యుగాలను చూసుకుంటూ వస్తున్నారు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ తరానికి తగ్గట్టుగా ఆడవాళ్ళని ఎలా చూడాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి చూసే చిత్రంగా ఇది మా మహేష్ గారు తీశారు. దానికి ఆయన కష్టం అవుపడుతుంది ఈ సినిమాలో. అంటే నేను ఏదో డబ్బు పెట్టానని చెప్పట్లేదండి, మీరు ఒకసారి థియేటర్లో చూస్తే తెలిసిద్ది. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఈ విషయంలో మా ఇద్దరు హీరోయిన్లు పనిచేశారు, అది తెలుగు వాళ్ళు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది ముఖ్యంగా తెలుగు హీరోయిన్లు ఇద్దరిని పరిచయం చేయడం నాకు ఆనందంగా ఉంది. వాళ్ళు చేశారు, చాలా సినిమాలు చేశారు, కానీ నా సినిమాకి ఫస్ట్ టైం ఇద్దరు తెలుగు వాళ్ళని పెట్టుకోవడం నాకు చాలా సంతోషాన్ని అనిపించిందండి. ఈ విషయానికి మా డైరెక్టర్, ప్రతి విషయానికి మా డైరెక్టర్ చూసుకోవటం నాకు అంత బర్డెన్ అనిపించలేదు ఫస్ట్ టైం. ఎందుకంటే సినీ ఫీల్డ్ నాకు కొత్త అయినా కానీ ప్రతి విషయం మా డైరెక్టర్ గారు చూసుకున్నారు, ఆయనే దగ్గర నుండి చేశారు. ప్రతి విషయం ఏదైనా సార్ ఇది చెయ్యాలి, ఇది చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు తెలియని విషయాలు కూడా చెప్పడం చాలా గొప్ప అనిపించింది. ఈ మంచి సినిమాని నేను తీశాను అని చెప్పుకోవడానికి మీడియా మిత్రులు కూడా, మేము ఇంతవరకు చేసింది తీసాము, సినిమా తీసాము, మీరు మీడియా మిత్రులేదు ఈ సినిమాని జనాల్లో తీసుకెళ్ళవలసిన బాధ్యత మీడియా మిత్రులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా టెక్నీషియన్ మొత్తానికి నా సినిమాలో చాలామంది పనిచేశారు. పేరు పేర్లు చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను మాట్లాడటం. ఏదైనా తప్పులను క్షమించండి. మళ్ళీ ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు సపోర్ట్ ఉంటూ సాయి గారు ఎప్పటి నుంచో ఏది ఈ సినిమాని ఇలా చేస్తున్నారని చెప్తున్న సాయి గారు చాలా సపోర్ట్ చేశారు. ముందుగా సాయి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మహేష్ సాయి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారండి. సార్ సాయి గారు ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఇక మా హీరోయిన్స్ ఇద్దరు గురించి చెప్పాలంటే, వాళ్ళు మేము అడిగింది లేదు అనకుండా చేశారండి. ఆ సినిమాకి ఏం కావాలో తక్కువ కొత్త వాళ్ళు అనుకోకుండా మా హీరోయిన్స్ ఇద్దరు చూడకుండా మీరు పాత వాళ్ళ లెక్కన నన్ను ట్రీట్ చేసి ఎంత ఏంటి అనుకోకుండా ఎలా చేయాలన్నది ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి చేసినటువంటి మా ఇద్దరు హీరోయిన్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఒకవేళ ఏదైనా తప్పుంటే మళ్ళీ క్షమించండి, నాకు ఇంతకాడికి ఎక్కువ మాట్లాడడం రాదు, ఏదైనా ఉంటే క్షమించండి. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య చౌదరి గారు, చాలా అద్భుతంగా మాట్లాడారు ఫస్ట్ టైం అయినా కూడా. అండ్ నెక్స్ట్ మా సోనియా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలుగు అమ్మాయి అయ్యుండి మాట్లాడకపోతే ఎలా? సోనియా నాయుడు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను కూడా ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడడం, నాకు చాలా భయం, స్టేజ్ ఫియర్ ఎక్కువ. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ కమింగ్ టు మై మూవీ వ్యూ, ద పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అలానే మా డైరెక్టర్ సార్ మహేష్ సార్ కూడా చాలా థ్యాంక్స్. మూవీ చేసేటప్పుడు అంటే
యాక్ట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అయినా కూడా ఆయన ఎన్ని టేక్స్ అయినా కూడా చేయమ్మా పర్వాలేదు అని చెప్పి నాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా సార్ చేసి చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ కమింగ్ టు మై కో-ఆర్టిస్ట్ పూజారెడ్డి. పూజారెడ్డి గురించి చెప్పాలంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి షీ ఈజ్ మై ఫ్రెండ్. అలానే యాక్ట్ చేసిన తనతో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం. సో యాక్ట్ చేసినప్పుడు కూడా అలానే సపోర్ట్ ఇచ్చింది. అండ్ తను స్క్రీన్ మీద చూసిన దానికన్నా ఆఫ్ స్క్రీన్ చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే స్క్రీన్ మీద రెట్టింపు వచ్చింది అది. సో ఆమె యాక్టింగ్కి నేను ఫిదా. యాక్ట్ చేసినప్పుడు కూడా నేను తనకి అదే చెప్పాను. సో ఇంకా కమింగ్ టు మై కో-ఆర్టిస్ట్ దర్జా సమీర్ గారితో నేను ఇదివరకే యాక్ట్ చేశాను, కాకపోతే అది కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు ఆ మూవీ. ఇంకా కమింగ్ టు డిఓపి అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే నేను కూడా మీతోనే ఇప్పుడే చూశాను. అసలు చాలా మార్వెలస్గా ఉంది మ్యూజిక్. అసలు ప్రాణం పెట్టేసారు అనిపించింది. ఎందుకంటే ఒక స్క్రీన్ మీద యాక్ట్ చేసాం కాబట్టి ఆ స్క్రీన్కి మ్యూజిక్ అనేది ఒక ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా డిఓపి సార్ మమ్మల్ని స్క్రీన్ మీద అంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ సోనియా. భయం అని చెప్పావు స్టేజ్ మీద, కానీ బట్ సినిమాలో అందరినీ భయపెట్టేలా యాక్ట్ చేసావు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ నెక్స్ట్ పూజారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ. ప్రతిసారి మాట్లాడినప్పుడు నాకు కొంచెం టెన్షన్, నర్వస్ ఉంటుందండి. ఎందుకంటే బేసికలీ నేను ఎక్కువ మా పేరెంట్స్ ఎదురుగా ఉన్నప్పుడు చాలా భయపడతాను, ఏదైనా మిస్టేక్స్ మాట్లాడేస్తానేమో. సో మీడియా వాళ్ళు ఉన్నప్పుడు నాకు అలానే అనిపిస్తుంది, మా పేరెంట్స్ ఉన్నారు ఎదురుగా, ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఏమైనా ఉంటే మిస్టేక్స్ జరుగుతాయేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. మీ క్వాలిటీ టైం తీసుకొని వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఫిల్మ్ ఫస్ట్ మహేష్ సార్ నాకు చెప్పినప్పుడు దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా ఫస్ట్ కొత్త అమ్మాయిలకి ఇంత త్రూ అవుట్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉండదు, ఎంతో స్టార్ హీరోయిన్స్కి మాత్రమే దొరుకుతుంది. బట్ ఇది నాకు చాలా లక్కీ అని నేను అనుకుని స్టోరీ విన్న తర్వాత ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ టు డూ దిస్. ఇది ఎలా అయినా నేను చెయ్యాలి, టు షో ద ఆడియన్స్ దట్ నేను ఎంత పర్ఫామ్ చేయగలను అనేది అని. సో థ్యాంక్ యూ మహేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ సచ్ అన్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఇంత మంచి స్టోరీని ప్రొడ్యూస్ చేసిన మా చౌదరి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సెట్లో వీళ్ళు నన్ను సొంత అమ్మాయి లైక్ సార్ నన్ను డాటర్ అని పిలుచుకుంటూ ఈ మూవీ మొత్తం మేము చాలా హ్యాపీగా ఫినిష్ చేసాం. చౌదరి సార్ హీ కాల్స్ మీ లైక్ హిస్ సిస్టర్. సో అంత ఫ్యామిలీ లాగా మేము ఈ ఫిల్మ్ చేసాము. టీజర్ ట్రైలర్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాం. అండ్ థియేటర్లో ఇది రాబోతుంది. సో వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. వీ ఆల్ ఆర్ తెలుగు, లైక్ మన తెలుగు వాళ్ళం మొత్తం కాస్ట్ అండ్ క్రూ. అండ్ టెన్షన్ వస్తుంది. యా, మా కో యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు అండి. నేను ఏదైతే అక్కడ పర్ఫామ్ చేశానో దానికి రీజన్ వీళ్ళందరూ. అండ్ అంత బాగా చేయించుకున్నారు మా డైరెక్టర్ సార్. యా, ఇంకా మ్యూజిక్ సార్, యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మన ఫిల్మ్కి. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థియేటర్స్లోకి వస్తున్నాం, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ.